హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్‌డేట్ అందించబోతుందండి. ఈ యొక్క రూ. 5,000, రూ. 2,000 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అయితే వీటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ప్రతీది కూడా మీకైతే తెలియజేస్తానండి. సో, దయచేసి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్‌డేట్ అందించబోతుందండి. అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 అనేవైతే ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ! సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా మేలు చేకూరబోతుందనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించబోతుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను కంపల్సరీగా మీకు కావాలంటే మాత్రం ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుందండి. అర్హత లిస్ట్‌లో మీ పేరు ఉంటే మాత్రం రాదండి. కేవలం ఆ యొక్క ఈకేవైసీ చేయించుకోవడం వల్ల మాత్రం వస్తుందనమాట. ఎందుకంటే మనకి బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది కాబట్టి ఈకేవైసీ చేయించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ నిధులు విడుదల చేసినా కానీ ఏ అడ్డంకి లేకుండా మీకైతే జమ అవుతాయండి. తల్లికి వందనం పథకంలో కూడా చాలామంది అర్హత ఉందని చెప్పేసి అన్నారు. కాకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఇన్యాక్టివ్‌గా ఉండడం వల్ల అని చెప్పేసి చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదండి. సో, వాటికి సంబంధించి గాను ఇబ్బందయితే పడ్డారనమాట. సో, మీకు ఆ విధంగా ముందుగా రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. అయితే వీటికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా అప్డేట్ అయితే రాబోతుందనమాట. నిధుల విడుదలపై అయితే. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.